తీగలాగా పాకుతూనే ఉంది, కాస్తూనే ఉంది, పెరుగుతూనే ఉంది, కాస్తూనే ఉంది, కాస్తూనే ఉంది. ఆ చివరికన్నా మన చిక్కుడు తీగ బాగినట్టు బాగుతుంది, చిక్కుడు తీగ పోయినట్టు పోతుంది. ఇప్పుడు మనము కాబట్టి ఆగిపోలేదన్న, ఆటోమేటిక్ పెరుగుతూనే ఉంది. లోపలికి వెళ్ళి చూపించు. ఒక చెట్టుకి బస్తా నిండిద్దా? చెట్టుకి కాలు లేపి పెట్టమ్మా, తోట ఎరుగుతుంది. పచ్చికాయలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఇంకా పండి అది లోపల చూపి, అది వెనకాలి ఏం కాదు కదా, అల్లుకుంది, ఇరుక్కుంటది, అల్లుకుంది. ఎక్కడ కూడా తాళ్ళు ఎక్కడ దాంట్లో ఒకదానికి ఒక తీగ జాతి లెక్క అల్లుకొని పోయింది కదా మొత్తం. చిన్నగా తమ్ముడు రైతు చూపించడం గొప్ప. అదే ఎవరు ఇంకోటి అయితే రానియరు. హైట్ మాత్రం హైట్ తగ్గట్టు కాస్తా ఉన్నాడు. చూపించాడు హైట్కి ఈ వెరైటీ 40 క్వింటాలు వస్తుంది. మీరు అన్నట్టు 35 కాదులే కానీ, సరే మీరు 35 అనుకుంటున్నారు. ఈ రోజుల్లో 35 అయినా అది మంచిదే. నేనైతే ఇంత ఉన్నా కానీ ఇంకా పోతే లోపల మునుగుతారు. లోపల హైట్ ఉంది, అది లోపల ఇంకా బాగుంది, మనం కనబడము. చూడండి ఫ్రూట్ మాత్రం ఏకదం ఉంది. జంటకాయలు కదా, జంటకాయలు కాస్తా ఒక్కటి కాపు దగ్గరగా మేఘనా సీడ్ వాళ్ళది. చివరి దాకా ఎలా ఉందన్న? చివరి దాకా చూపి తీగ జాతి అల్లుకుంటూ పోయింది. అది సైజ్ చూడండి, చివరి దాకా కూడా అదే తీగ జాతి. దేంట్లో ఒక దాంట్లో అల్లుకొని పోయింది, అల్లుకుపోయింది. సో రైతు వేసుకున్నటువంటి వెరైటీ హ్యాపీ వన్. ఈ టైంలో పచ్చికాయలు కానీ ఏదన్నా కానీ బాగుంది కదా. ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ మీద ఉంది, కాస్తనే ఉంది. ఎక్కడ చూసినా అంతే కాయలు అయితే కాయడం జరిగింది. రెడ్ ఫ్రూట్ అయితే ఫ్రూట్ సైజు మాత్రం కలరు గులాబీ కలర్ బాగుంది. ఓకేనా?